వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 సెకండ్ టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనం ఒకసారి పూర్తి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది చూద్దామండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 పేపర్ మనకి టెట్ 2 అని కూడా చెప్పుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మనం ఒకసారి చూద్దాం. దీంట్లో మనకి ఇంపార్టెంట్ నోట్స్ వచ్చేసి మనం ఒకసారి చూస్తే ముందుగా టీజీ టెట్ ఆఫీస్ టెలిఫోన్ నంబర్ 707508812 అనే నంబరు, నెక్స్ట్ వచ్చేసి 707502881 అనేటటువంటి టీజీ టెట్ ఆఫీస్ టెలిఫోన్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది. హెల్ప్ డెస్క్ నంబర్స్ మనకి ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో ఏమైనా ఇష్యూస్ వస్తే మనం వీటికి ఈ నంబర్లకు మనం కాల్ చేసి మన యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవచ్చండి. హెల్ప్ డెస్క్ నంబర్ ఫర్ డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్కి వచ్చేసి 707502882 లేదా 707502885 అనేటటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు. హెల్ప్ డెస్క్ నంబర్స్ ఫర్ టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి అయితే 7032901383 అనే నంబర్కి లేదా 9000756178 అనే నంబర్కి కాల్ చేసి టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే మనం ఈ నెంబర్కి కాల్ చేసి మన యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చండి. ఇంపార్టెంట్ నోట్స్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తే క్యాండిడేట్ ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్ ఫర్ టీజీ టెట్ 2024 to be held online as కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సిబిటి టెస్ట్ అనేది మనకు నిర్వహించడం అనేది జరుగుతుంది January 1, 2025. మనం ఇక్కడ జనవరి 1 నుంచి 2025 నుంచి 21/1/2025 త్రూ వెబ్సైట్ స్కూల్ ఎడ్యుకేషన్ .telangana.gov.in నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చండి. ఈ ఎగ్జామ్కి సంబంధించి 7/11/2024 నుంచి 20/11/2024 వరకు ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది నిర్వహించడం అప్లికేషన్ అనేది జరుగుతున్నవి. స్టెప్స్ టు బి ఫాలోడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ద క్యాండిడేట్ షెల్ ఫస్ట్ డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ టీజీ టెట్ వెబ్సైట్ నుంచి మనకు తెలంగాణ edu.telangana www.schooledu.telangana.gov.in నుంచి read carefully and verify the eligibility for appearing for TG TET 2024. దీనికి సంబంధించి మనం పూర్తిగా బులెటిన్ ద్వారా పూర్తి వివరాలను మనం తెలుసుకుంటామండి. ద క్యాండిడేట్ ఆఫ్టర్ satisfying himself about eligibility criteria for TG TET shall pay a fee of 750 rupees if appearing for a single paper. ఒకవేళ ఒకటే సింగిల్ పేపర్కి పేపర్ 1కి సంబంధించి లేదా పేపర్ 2కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే సింగిల్ పేపర్కి అయితే 750 రూపీస్, లేదా రెండు పేపర్ 1 మరియు పేపర్ 2కి అప్లై చేయాలనుకుంటే 1000 రూపీస్ అనేది మనకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది రెండు పేపర్లకి అయితే. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జూన్లో టీజీ టెట్ 2024 held in May or June 2024 but not qualified and those who are qualified but desire to improve their course now are not required to pay fee. రైట్. ఇక్కడ మేలో టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, అప్లై చేసిన వాళ్ళు మరియు దానికి క్వాలిఫై అయినా కాకుండా స్కోర్ ఇంప్రూవ్ కాకుండా కానీ టెట్ ఎగ్జామ్ May 2024 టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మళ్ళీ ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పడం జరిగింది. రైట్ అండి. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది 7/11/2024 నుంచి 20/11/2024 వరకు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ సబ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే టీజీ టెట్ 2024 2కి సంబంధించి షెల్ బీ కండక్టెడ్ ఆన్లైన్ యాజ్ పర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఆన్ ద డేట్స్ ఆఫ్ గివెన్ బిలో 2 sessions per day.
చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి బిట్వీన్ ఇక్కడ January 1st 2025 అండ్ 20th January 2025 వరకు మనకు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. మార్నింగ్ సెషన్ టైమింగ్స్ వచ్చేసి 9 AM టు 11:30 AM వరకు ఉంటుంది. 2 hours 30 minutes అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2 PM టు 4:30 PM వరకు ఉంటుంది. 2 hours 30 minutes అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పేపర్ వైజ్ డీటెయిల్డ్ షెడ్యూల్ షెల్ బి నోటిఫైడ్ లేటర్. దీనికి సంబంధించి పేపర్ వైజ్గా ఎప్పుడు ఉంటుంది అనేది మనకి ఈ షెడ్యూల్ అనేది మళ్ళీ రీషెడ్యూల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ క్యాండిడేట్స్ ఫర్ అపియరింగ్ ఎట్ టీజీ-టెట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూసుకుంటే దీంట్లో టీజీ-టెట్ షుడ్ బి ఇన్ పొజిషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిమం క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ కేటగిరీ ఆఫ్ 1st to 5th క్లాసెస్. పేపర్ 1 అనేది పేపర్ 1 రాయదలుచుకున్న వారు 1 to 5th క్లాసెస్కి టీచర్గా ఉండడం అనేది జరుగుతుంది. 6th to 8th క్లాసెస్కి వచ్చేసి దానికి సంబంధించి చూసుకుంటే పేపర్ 2 నిర్వహించడం అనేది జరుగుతుంది. మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టీజీ-టెట్ పేపర్ 1కి సంబంధించి క్లాసెస్ 1 to 5th సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ with at least 50% marks. However, in case of SC, ST, BC differently abled candidates, the minimum marks shall be 45%. రైట్ అండి. ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్కి సంబంధించి 50% మార్క్స్ అనేది ఎలిజిబిలిటీగా తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి SC, ST, BC డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 45% అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మరియు దీంతో పాటుగా 2 years డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది చదివి ఉండాలి. లేదంటే 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ BEIED అనేది చదవాలి. లేదంటే 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అన్న చదివి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ SC, ST, BC డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ద మినిమం మార్క్స్ షెల్ బి 40% ఉండాలి. దీంతో పాటుగా 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది లేదా 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది లేదా 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది చదివి ఉండాలి. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్లో వచ్చేసి 45% లేదా SC, ST, BC వీళ్ళకి సంబంధించి 40% అనేది ఉండాలి. దాంతోపాటుగా 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది చదివి ఉండాలి. రైట్ అండి. నెక్స్ట్ మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ టీజీ-టెట్ పేపర్ 2కి సంబంధించి క్లాసెస్ 6th to 8th దీనికి సంబంధించి BA, BSc, BCom విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. SC, ST, BCకి వచ్చేసి 45% మార్క్స్ ఉండాలి. అంతేకాకుండా దీంతో పాటుగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ B.Ed చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ B.Ed అయినా స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా చేసి ఉండాలి. మరియు లేదా B.Ed, BSc, BCom ఇక్కడ BA, BSc, BCom విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ SC, ST, BC డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ విత్ మినిమం మార్క్స్ షెల్ బి 40% అండ్ పాస్ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ B.Ed కోర్స్ చేసి ఉండాలి. లేదా స్పెషల్ B.Ed అయినా చేసి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి B.Ed స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా చేసి ఉండాలని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4 years B.Ed, BSc-Ed విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ SC, ST, BC వచ్చేసి 45% ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ as one of the optional subjects or Bachelor of Oriental Language or graduation in literature or post graduation language concerned దాంతో పాటుగా లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేదా B.Ed విత్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మెథడాలజీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ టీచర్స్. నెక్స్ట్ వచ్చేసి BE, BTech విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ SC, ST, BC డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి మినిమం మార్క్స్ వచ్చేసి 45% అనేది ఉండాలి. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి
స్ట్రక్చర్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ టీజీ టెట్కి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే ద స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ద టీజీ టెట్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్స్. ఆల్ క్వశ్చన్స్ విల్ బి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్యారింగ్ 1 మార్క్ విత్ 4 ఆల్టర్నేటివ్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ విచ్ 1 ఆన్సర్ విల్ బీ కరెక్ట్. దేర్ విల్ బీ నో నెగటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్క్స్ అనేది ఏమీ లేదు. 4 మల్టిపుల్ చాయిస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 1 ఆన్సర్ విల్ బీ కరెక్ట్. దాంట్లో 4 ఏదో ఒకటి కరెక్ట్గా ఉండడం జరుగుతుంది కాబట్టి దాన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా ఇవ్వడం అనేది జరిగింది. దేర్ విల్ బీ 2 పేపర్స్ ఆఫ్ ద టెట్. పేపర్ 1 విల్ బీ ఫర్ ఏ పర్సన్ హూ ఇంటెండ్ టు బీ టీచర్ ఆఫ్ క్లాస్ 1 to 5th. Paper 2 will be for a person who intends to be a teacher for classes 6th to 8th. A person who intends to be a teacher either for class 1 to 5th or for classes 6th to 8th shall have to appear for both papers, paper 1 and paper 2. Paper 1 number of multiple choice questions with 150 mark multiple choice questions అనేది ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 hours and 30 minutes. స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆల్ కంపల్సరీ. ఇక్కడ చూసుకుంటే మనకి సబ్జెక్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. 30 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాంగ్వేజ్ 1 వచ్చేసి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్ 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 150 మార్క్స్. The test item on child development pedagogy will focus on educational psychology of teaching and learning relevant to the primary level. How to choose language 1 of TET paper 1. The following 8 languages are offered. Telugu, Urdu, Hindi, Bengali, Kannada, Marathi, Tamil and Gujarati. Candidate has to choose one of these 8 languages under language 1 of TG TET, and those candidates should have compulsorily studied that language either as medium of study or as first language at least up to class 10th. The candidates who studied CBSE, ICSE curriculum can choose the language which they have studied up to class 10th. 10th క్లాస్ వరకు ఏ లాంగ్వేజ్ అయితే ఫస్ట్ లాంగ్వేజ్గా చదవడం జరుగుతుందో దాన్నే ఆ లాంగ్వేజ్ని ఎంచుకోవడం జరుగుతుంది. లాంగ్వేజ్ 2 షెల్ బి ఇంగ్లీష్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్ అనేది అందరికీ అదే ఉంటుంది. నెక్స్ట్, ద సిలబీ ఫర్ మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆర్ డిజైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టాపిక్స్ ఆఫ్ క్లాసెస్ 1 to 5th. The difficulty standard as well as linkage of content. Topics that could be up to secondary school, up to class 10th వరకు మనకి పేపర్ 1 అనేది సిలబస్ అనేది దానికి ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా 10th వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో మ్యాథమెటిక్స్ సంబంధించి 24 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. 6 మార్క్స్ వచ్చేసి పెడగాజీ నుంచి ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి కూడా 24 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి కంటెంట్ నుంచి, 6 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి పెడగాజీ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, లాంగ్వేజ్ 1, 2 అనేది కూడా లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్సివ్ ఎబిలిటీస్ నుంచి స్టాండర్డ్ అప్ టు క్లాస్ 10th లెవెల్ వరకు ఇవ్వడం జరుగుతుంది. 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది లాంగ్వేజ్ 1, 2 ఈ షెల్ బి ఇంక్లూడ్ 6 క్వశ్చన్స్ అనేది పెడగాజీ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. ద డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ షెల్ బి డిజైన్డ్ బై ద SCERT అండ్ ద సేమ్ షెల్ బి ఇష్యూడ్ అలాంగ్ విత్ నోటిఫికేషన్తో మనకి ఇంకా వివరాలు అనేది మనకు ఇవ్వడం అనేది పేపర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 hours and 30 minutes. స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆల్ కంపల్సరీ. మనకి ఇక్కడ ఒకసారి చూసుకుంటే
సీరియల్ నెంబర్ 1 వచ్చేసి సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 వచ్చేసి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ అండ్ for social studies teacher social studies, for any other teachers either 4A or 4B. Okay, for 60 multiple choice questions 60 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150 మార్క్స్ అనేది ఉంటుంది. The test items of child development and pedagogy will be focus on educational psychology of teachers. లెవెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి హౌ టు చూజ్ లాంగ్వేజ్. మనం ఇక్కడ చూసుకుంటే ద ఫాలోయింగ్ 7 లాంగ్వేజెస్ ఆర్ ఆఫర్డ్ అండర్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ సెకండరీ స్కూల్స్ అండర్ స్టేట్ సిలబస్. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ సంస్కృత్. A candidate has to choose one of these languages under language 1 of TGTET, and those candidates shall be have compulsory studied that language either as medium of study first language at least up to class 10th. ఈ లాంగ్వేజ్లలో 10th క్లాస్ వరకు ఏదైతే ఏ మీడియం అయితే చదివి ఉంటారో ఆ మీడియానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ని ఎంచుకుంటే బెటర్ అనేది చెప్పడం జరుగుతుంది. CBSE, ICSE కరికులం కెన్ చూస్ ద లాంగ్వేజ్ విచ్ దే హ్యావ్ స్టడీడ్ అప్ టు 10th క్లాస్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 2 అనేది అందరికీ కూడా ఇంగ్లీష్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2కి సంబంధించి మ్యాథమెటిక్స్, సైన్స్ సెక్టర్స్ క్వశ్చన్స్ విల్ బి యాజ్ ఫాలోడ్. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్క్స్ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కంటెంట్కి సంబంధించి 24 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పెడగాజీ నుంచి వచ్చేసి 6 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సైన్స్కి సంబంధించి చూసుకుంటే 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. కంటెంట్ వచ్చేసి 24 కంటెంట్ నుంచి వస్తుంది 24 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పెడగాజీ నుంచి వచ్చేసి 6 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కంటెంట్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ నుంచి 12 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. తర్వాత బయాలజికల్ సైన్స్ నుంచి 12 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 24 ఇవ్వడం జరుగుతుంది. సైన్స్ పెడగాజీ నుంచి 6 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2కి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెక్టార్లో ఒకసారి చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 సోషల్ స్టడీస్కి చూసుకుంటే ద సిలబస్ విల్ కవర్ ద సెక్టార్ ఏరియాస్ నేమ్లీ హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్. అవుట్ ఆఫ్ 60 మార్క్స్ 48 విల్ బి ఆన్ కంటెంట్ అండ్ ద రిమైనింగ్ 12 ఆన్ పెడగాజీ. 60 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 48 క్వశ్చన్స్ ఏమో కంటెంట్ నుంచి, 12 క్వశ్చన్స్ వచ్చేసి పెడగాజీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ పేపర్ 2 ద syllabi for TGTET of mathematics and science social studies are based on topics of class 6th to 8th. The difficulty standard of questions as well as their linkage could be up to senior secondary level 12th class వరకు. అంటే మనకు 6th to 8th వరకు సిలబస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా లింకేజ్ టాపిక్స్ ఏవైనా ఉంటే రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఇంగ్లీష్తో పాటుగా బైలింగ్వల్ మెథడ్లో ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్తో పాటుగా ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే చూస్ చేసుకుంటారో క్యాండిడేట్స్ ఆ లాంగ్వేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తెలుగు ఉంటే తెలుగు ఇంగ్లీష్, హిందీ ఉంటే హిందీ ఇంగ్లీష్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ TGTET ఇష్యూస్ ఆఫ్ మెమోస్ సర్టిఫికేట్స్. ద పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే కేటగిరీ వైజ్గా జనరల్ వచ్చేసి 60% అండ్ అబోవ్, బీసీస్ వచ్చేసి 50% అండ్ అబోవ్, SC ST డిఫరెంట్ లేబుల్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 40% అండ్ అబోవ్ అనేది ఇవ్వడం జరిగింది. ద డైరెక్టర్ SCRT అండ్ మెంబర్ కన్వీనర్ టెట్ తెలంగాణ స్టేట్ షెల్ ఇష్యూ మెమోస్ పాస్ సర్టిఫికేట్ టు ద క్యాండిడేట్స్. నెక్స్ట్ వచ్చేసి validity of TET certificate. The validity period of TET qualifying certificates for appointment unless otherwise notified by the government of Telangana would remain valid for
లైఫ్ అనేది ఇవ్వడం అనేది, అంటే వ్యాలిడిటీ టెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైమ్గా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి weightage of TG TET scores in the teacher recruitment of the state. The TET score వచ్చేసి మనకి ఇక్కడ TET score shall have 20% weightage in teacher recruitment test. TRTలో వచ్చేసి 20% weightage అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ TG TET 2024. TG TET 2024 shall be conduct online as computer based test between 1/1/2025 and 20 January 2025. Candidates can submit order of preference of the examination centers given in the online application form. However, convener TG TET 2024 has the discretion to allot candidates to the examination districts depending on the capacity of any particular district. రైట్, మనం ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ని బట్టి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్స్ వచ్చేసి January 1, 2025 నుంచి 20 January 2025 వరకు అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ద TG TET 2024 ఆన్లైన్ బై లాగింగ్ ఇన్ టు ద వెబ్సైట్ schooledu.telangana.gov.in వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్స్ వచ్చేసి క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ ఎట్ www.schooledu.telangana.gov.in అనే వెబ్సైట్ నుంచి మనం హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి అంటే 26/12/2024 నుంచి డిసెంబర్ 26 నుంచి ఆన్లైన్ మనకి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి ఆల్రెడీ మనం చూసామండి ఇంతకుముందే. పేపర్ 1 ఒకటే పేపర్ రాయాలనుకున్న వారికి 750, పేపర్ 2 రాయాలనుకున్న 750, సింగిల్ పేపర్ రాయాలనుకున్న వారికి 750 రూపీస్ అనేది ఉంటుంది. బోత్ అపియరింగ్ ఫర్ బోత్ పేపర్ 1, పేపర్ 2 వీళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జూన్లో మే 2024 టెట్ ఎవరైతే అప్లై చేసి రాయడం అనేది జరిగిందో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రైట్ అండి. టెట్కి సంబంధించినటువంటి టైం షెడ్యూల్ అనేది మనం ఒకసారి పూర్తిగా కంక్లూజన్లో ఒకసారి చూద్దామండి. TG TET 2024 టైం షెడ్యూల్ అనేది ఒకసారి చూసుకుంటే, యాక్టివిటీ టైం లైన్ అనేది చూసుకుంటే, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 4th November 2024 రోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. డౌన్లోడ్ ఆఫ్ TG TET 2024 ఇన్ఫర్మేషన్ బులెటిన్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి 7th November 2024 ఆన్వర్డ్స్ మనకు అందుబాటులోకి అనేది రావడం జరిగింది. పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్లైన్ అనేది మనం 7th November 2024 నుంచి 20th November 2024 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ schooledu.telangana.gov.in అనే వెబ్సైట్ నుంచి మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకోవచ్చు. డేట్ వచ్చేసి 7 November 2024 నుంచి November 20, 2024 వరకు సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. హెల్ప్ డెస్క్ సర్వీసెస్ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ మనకి ఇక్కడ అందుబాటులోకి ఉండడం అనేది జరుగుతుంది. 7 November 2024 నుంచి 5 February 2025 వరకు మనకి ప్రతిరోజు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది వర్కింగ్ డేస్లో. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ December 26 నుంచి మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి January 1 నుంచి 2025 January 1 నుంచి 20 January 2025 వరకు ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 9 AM to 11:30 AM. నెక్స్ట్ వచ్చేసి
2 PM టు 2:30 PM వరకు ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి 5/2/2025 రోజున, అంటే ఫిబ్రవరి 5, 2025లో 25 మనకి రిజల్ట్ అనేది టెట్ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్ అండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.